ఇప్పుడు అవన్నీ చూపించాక ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నూనె పెట్టుకున్నాను కదా, ఇలా వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. దోసకాయ వేస్తున్నాను కదా, మసాలాలు ఎక్కువ పట్టవు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. మా అమ్మ అయితే ఇలా చేయదు అసలు. మొత్తం చికెను, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు మొత్తం కలిపేసి ఉప్పు, కారం, నూనె అన్నీ, పచ్చిమిరకాయలు అన్నీ, కూరకు సంబంధించి అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేసేది ఫ్రెండ్స్. కలిపేసి పెట్టేసేది చాలా బాగుండేది. ఇప్పుడేమో పిల్లలేమో ఆ రుచికి అలవాటు పడలేదు. అంతసేపటికి మసాలా కూరలే. మూత పెట్టుకుంటా ఫ్రెండ్స్. పసుపు, అల్లం, ఉల్లిపాయలు చక్కగా ఉడికినాయి ఫ్రెండ్స్. ఇలాగ దగ్గరికి ఉడికిన తర్వాతే దోసకాయ ముక్కలు వేయాలి. ముందు వేస్తే ముక్క చప్పగా అయిపోద్ది ఫ్రెండ్స్. దోసకాయ, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముందు వేసేసానుగా, ఇప్పుడు వేసేస్తాను. దోసకాయ, టమాటా అయితే వేసేసాను ఫ్రెండ్స్. మూత పెట్టి కలపను, ఎందుకంటే కింద మొక్క కూడా ఉంది కదా, ఆ ఆవిరి కూడా ఈ మొక్కకు పట్టేసి త్వరగా మెత్తపడుతుంది. మొక్క మెత్తబడి నీరంతా దగ్గరికి వచ్చిన తర్వాత కారం కలుపుకుందాం. కారం, కొద్దిగా ధనియాలు, గరం మసాలా, చెక్క, లవంగాలు, ధనియాలు పొడి చేసుకున్న మసాలా కలుపుదాం. గరం మసాలా అంటే అదే, ఇంకా చికెన్ మసాలా కాదు. కొద్దిగా మెత్తపడినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకుందాం చికెను, అదంతా ఒక కిందకి మెత్తుకుందాం. ఇది నాకు ఇష్టమైన కూర. మా అమ్మోడు చెప్పాను కదా, పెద్ద ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా సరే వంకాయ, దోసకాయ, బీరకాయ కూడా వేసేవాళ్ళు. చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ, అలాగ మటన్లో, చికెన్లో ఏదైనా కానీ నలుగురికి సరిపోవాలంటే అలా చేసేవాళ్ళు ఫ్రెండ్స్. మాకు ఆ రోజులు అలవాటు అయిపోయినాయి. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. చికెన్ పీసెస్ వరకు పిల్లలకి, ఈ గ్రేవీ మొత్తం నాకు. ఇప్పుడు కారం, మసాలా వేసేద్దాం. కొంచెం కొబ్బరి పొడి, గరం మసాలా, కారం ఫ్రెండ్స్ వేసేసుకుంటున్నాను. కొబ్బరి పొడి ఆప్షనల్ ఫ్రెండ్స్. కారం అయితే మీరు చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే దోసకాయ పులుపు, టమాటా తీపి, అందుకని కొంచెం కారం పడుతుంది గోంగూరలో, దోసకాయలో. లేదంటే పుల్లగా చప్పగా ఉంటుంది కూర. ఇదైతే మూత పెట్టుకుంటాం. దీంట్లో వేరే నీళ్ళు కలపాల్సిన పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లోనే నీరు వస్తుంది కదా. సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల నుంచి దించేసుకుందాం కొత్తిమీర జల్లి. కూర అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు ఎన్ని నీళ్ళు ఊరినాయో. దోసకాయతోనే నీళ్ళు వచ్చేస్తాయి, టమాటాలో నీళ్ళు, దోసకాయలో నీళ్ళు, ఇంకా వేరే నీళ్ళు పోయే అవసరం లేదు ఫ్రెండ్స్. చూసారా ఎంత రుచికరమైన చికెన్, దోసకాయ, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. పిల్లలు చికెను, గుడ్లు ఎక్కువ తింటారు ఫ్రెండ్స్. మటను, బోటి, చేపలు అనేది నాకు ఇష్టం. అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో చూసారా. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఆపేస్తున్నాను. ఈ నీరు కూడా ఉండకుండా మరీ దగ్గరికి కావాలంటే ఇంకొంచెం 1 నిమిషం ఉంచి ఆపేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, చాలామంది చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. వచ్చిరాని మాటలు, నాకు వచ్చిన వంటలు భరిస్తూ నాకు కామెంట్లు పెడుతూ నన్ను బ్లెస్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అసలు అయితే పెద్దగా మాట్లాడను నేను ఫ్రెండ్స్తో తప్ప. అలాంటిది యూట్యూబ్లో అందరితో మాట్లాడుతున్నానంటే నిజంగా చాలా గ్రేటు. ఇంట్లో అరిసినంత పెద్దగా వీడియోలో మాట్లాడలేకపోతున్నాను, ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంతే ఫ్రెండ్స్.